హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు పనీ బొటిక్. ఐ హోప్ ఎవ్రీబడీ ఈస్ డూయింగ్ గుడ్. ఈరోజు ఇంకొక డిస్పాచ్ చేయడం ముందుకు వచ్చేసాను. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ ఈ బ్లౌజ్ కస్టమర్ మనకి ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజే అన్న. శారీ ఆర్గాన్జా శారీకి కంప్లీట్ బార్డర్లో ఇలా వర్క్ వచ్చింది, విచ్ ఇస్ మెషిన్ వర్క్. సో బ్లౌజ్ శారీలో ఏ వర్క్ అయితే వచ్చిందో బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కున్న వెనకాల వేస్ట్కి సేమ్ వచ్చింది అనమాట. సో వాళ్ళు దాన్ని డైరెక్ట్ స్టిచ్ చేయించుకున్నారు. బట్ ఇది సిస్టర్ది, సో తన చెల్లి కూడా సేమ్ శారీ వేర్ చేయాలి అని చెప్పి బ్లౌజ్ రిక్రియేట్ చేయించారు మనతోనే. సో మనం ఏం చేసామంటే ఇలా కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని సేమ్ డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే డిజైన్. సో మీరు డిజైన్ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ బ్లౌజ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది వెడల్పు ఉంది, ఇది కొంచెం షార్ట్ చేసామన్నమాట. బట్ డిజైన్ అండ్ షేప్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఈ ఫ్లవర్స్ ని కొంచెం కట్ షార్ట్ చేసాం. తనకి వెడల్పుగా పెద్దగా వద్దు అన్నారు, చిన్నగా నైస్ గా కావాలన్నారు కాబట్టి ఇలా కట్ షార్ట్ చేసాం అనమాట. బట్ వెన్ యూ అబ్జర్వ్ డిజైన్ అండ్ ద మెటీరియల్ ఇస్ టోటలీ సేమ్. సో వీల్ హ్యాండ్స్ అండ్ ద బాడీ అండ్ మనం వేస్ట్ లైన్ లో కూడా సేమ్ వర్క్ అనమాట. మీరు చూస్తే ఖాళీ డిఫరెన్స్ ఏంటంటే వెడల్పు, ఇది పెద్దగా వచ్చింది, అది చిన్నగా ఉంది, అంతే. డిజైన్ అంతా సేమ్. నెక్ ప్యాటర్న్ తను డిఫరెంట్ గా పెట్టించుకున్నారు. అండ్ బాడీ మొత్తం కూడా బూటీస్ ఇచ్చేసాను. ఫ్రంట్ నెక్ లో జస్ట్ అట్లా నెక్ లైన్ విత్ స్వీట్ హార్ట్ నెక్ లైన్ ఇచ్చాను, కార్దానాతో ఒక చిన్న లోడింగ్ లాగా విత్ 2 బూటీస్ ఆన్ ద షోల్డర్. సో ఇదేమో మెషిన్ క్రియేటెడ్ వర్క్, ఇది హ్యూమన్ క్రియేటెడ్ వర్క్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టచ్ ఈస్ డిఫరెంట్. బట్ వెన్ యూ అబ్జర్వ్ ద ఫినిషింగ్ ఇక్కడ కొంచెం రఫ్ ఉంటుంది జనరల్ గా, కాకపోతే అది మనం స్మూత్ ఫినిషింగ్ ఇస్తామన్నమాట. మగ్గంలో స్మూత్ వచ్చేస్తుంది. సో ఇలాంటి డిజైన్స్ కనుక మీకు కావాలనుకున్నా, లేదా ఏదన్నా ఆల్రెడీ ఉన్న బ్లౌజ్ ని రీక్రియేట్ చేసుకోవాలనుకున్నా, ఇదే శారీస్, ఫ్రాక్స్, వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్, సో రీక్రియేట్ చేసుకోవాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7396882433. ఐ హోప్ మీకు రీక్రియేషన్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.